ఒక హోటల్‌కి మనం వెళ్ళినట్లయితే గనక, ఆ హోటల్‌లోని ప్రారంభంగా ఎవరైనా సరే వెళ్తే గనక ఫస్ట్ వాళ్ళు కోరుకునేది ఏంటి? అక్కడ అక్కడ ఏసీ ఏ విధంగా పనిచేస్తుంది? ఇంత చల్లదనం ఏసీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పవరు 24 అవర్స్ పవర్ ఉంటుంది. తర్వాత హాట్ వాటర్ అండ్ కూల్ వాటర్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సేఫ్టీ, ఫైర్ సేఫ్టీ పరంగా ఏ ఏ విధంగా ఉన్నది? అంటే ఈట్లన్నిట్లికి కూడా ఒక బిల్డింగ్‌కి ఏది ఇంపార్టెంట్ అని అంటే గనక, ఆ బిల్డింగ్‌కి ఇంపార్టెంట్ అనేది మన ఇంజినీరింగ్ సైడ్ వచ్చేసేటప్పటికి దాన్ని ఎంఈపీ అని అంటాంమాట. ఎంఈపీ అని అంటే గనక చూడండి మీకు మనం యాక్చువల్‌గా ఈ సీరీస్‌లో స్టార్ట్ చేస్తున్నటువంటి ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ఒక 100 రూమ్స్ ఎంఈపీ ప్రాజెక్ట్. ఒక 100 రూమ్స్ మనం 100 రూమ్స్ ఉన్నటువంటి హోటల్ మనం కట్టాలంటే గనక దానికి సంబంధించిన ఎంఈపీ ఏం కావాలా? అసలు ఎం అంటే ఏంటి? ఈ అంటే ఏంటి? పి అంటే ఏంటి? ఫస్ట్ ఈ ఎంఈపీ అని అన్నదానికి మనం ఏదైతే ఈ ఎంఈపీ అన్నామో దానికి వివరణ తెలుసుకుందాం ఫస్ట్. ఎం అంటే మెకానికల్. ఈ అంటే ఎలక్ట్రికల్. పి అంటే ప్లంబింగ్. అంటే ఒక బిల్డింగ్‌లోని, ఒక హోటల్ రూమ్స్‌లోని మేజర్ పార్ట్ ఈ 3 మాట. ఎంఈపీ. అంటే ఈ 3 గనక మనకి సరైనటువంటి ప్లానింగు, సరైనటువంటి డిజైన్ గనక లేకపోతే గనక అక్కడ మనం ఇచ్చేటువంటి లోడ్స్‌లోని డిఫరెంట్ ఏర్పడతది. అక్కడ స్ట్రక్చర్‌లో డిఫరెంట్ ఏర్పడతది. అక్కడ ఆ ఎక్విప్‌మెంట్‌కి అనేది ప్రాపర్ అయినటువంటి రన్నింగ్ అనేది ఉండదన్నమాట. ఇప్పుడు ఈ ఎంఈపీలోని అసల మీ మెకానికల్